నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఎన్నికల సమయంలో పార్టీలు మారడం ఆ సీనియర్ నేతకు బాగా వెన్నతో పెట్టిన విద్య. ఆయన పార్టీలు మారడం పెద్దగా ఆశ్చర్యం కలగకపోయినా ఒకే పార్టీలోకి 3 సార్లు వెళ్ళడం, అందులోనూ ఆ పార్టీ అధినేత ప్రతిసారి కండువా కప్పి స్వాగతించడం మాత్రం అందరూ ఆశ్చర్యంగా గమనిస్తున్నారు. ఇంతకీ ఎవరా ఆ సీనియర్ నేత, ఎవరా పార్టీ అధినేత? వాచ్ ది స్టోరీ. వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపి కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే గతంలో సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన దాడి వీరభద్రరావు తర్వాత వరుసగా పార్టీలు మారుతూ వస్తున్నారు. అయినా ఆయన మాత్రం పెద్దగా రాజకీయంగా ఎదగలేకపోయారు. తెలుగుదేశం పార్టీ తరపున అనకాపల్లి నియోజకవర్గం నుంచి 4 సార్లు దాడి వీరభద్రరావు ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన దాడి తర్వాత 1989, 1999లో విజయం సాధించారు. 1994లో ఆయన ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన దాడి వీరభద్రరావు రాజకీయంగా ఎదిగింది తెలుగుదేశం పార్టీలోనే. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓటమి పాలు కావడంతో దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే 2014 ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలోకి వస్తుందేమో అని టీడీపీని వదిలేసి వైసీపీలో చేరారు. అయితే నాడు వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది. దీంతో 2014 ఎన్నికల తర్వాత వైసీపీకి రాజీనామా చేసి తిరిగి టీడీపీలో చేరిపోయారు. టీడీపీలో ఆయన ఆశించిన పదవులు లభించలేదు. దీంతో 2019 ఎన్నికలకు ముందు మళ్ళీ టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. అయితే దాడి వీరభద్రరావు కోరుకున్నట్లు వైసీపీ 2019 ఎన్నికల్లో ఆయనకు అనకాపల్లి టికెట్ ఇవ్వలేదు. ఆయన కుమారుడికి వైజాగ్ దక్షిణ సీటు కట్టబెట్టింది. అక్కడ ఓటమి పాలు కావడంతో 5 ఏళ్ల నుంచి దాడి వీరభద్రరావు కుటుంబం వైసీపీలో అసహనంగానే గడుపుతూ వస్తుంది. అయితే అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్ గెలవడం, ఆయనను మంత్రిగా చేయడంతో దాడి వీరభద్రరావులో మరింత ఆగ్రహం చోటు చేసుకుంది. ఆయన ఒకానొక దశలో జనసేనలో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అందరూ అనుకున్నట్లు ఆయన జనసేనలో కాకుండా టీడీపీలో చేరారు. కానీ అక్కడ పీలా గోవింద సత్యనారాయణ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. జనసేన కూడా పొత్తులో భాగంగా ఈ టికెట్ను ఆశించే అవకాశం ఉంది. మరి దాడి వీరభద్రరావు ఎందుకు పార్టీ మారారన్న చర్చ జరుగుతుంది. కాగా దాడి వీరభద్రరావు రాజీనామా ఆశ్చర్యం కలిగించకపోయినా ఆయన చేరికపైనే అనుచరులు ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తంగా 2014లో ఒకసారి, 2019లో మరోసారి, తాజాగా ఇప్పుడు 3వసారి టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావుకు ప్రాధాన్యత దక్కుతుందా లేదా అన్నది హాట్ టాపిక్గా మారింది.